అబ్బు పోట్లాడుతుంటే నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనము అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి, అలాగే సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టి. సో ముందుగా మనం లేట్ చేయకుండా అమీర్ ఖాన్ గారు నటించిన ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం వల్ల ఈ సినిమా కలెక్షన్స్లో ఇప్పటికి కూడా ఏమాత్రం తగ్గట్లేదు. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదట 22 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 155,82,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 23వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి సాటర్డే హాలిడే కాబట్టి ఈ సినిమాకి మంచి అడ్వాంటేజ్ దొరికింది. ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి నిన్నటి రోజు 2,48,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 2,75,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 161,05,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 191,64,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 23 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 247,78,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా రేపటి కలెక్షన్స్తో 250 కోట్ల క్లబ్లో కూడా చేరడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ కేవలం 80 కోట్ల రూపాయలే. ఆ విధంగా చూస్తే ఈ సినిమా అమీర్ ఖాన్ గారి కెరియర్లోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే ప్రేక్షకుల నుంచి రావడం జరిగింది. ఈ సినిమా ఇండియాలో తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ ఇంకా హిందీ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ సినిమాకి ఇండియాలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 17,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 3వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 10,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 27,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 33,16,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా డేవిడ్ నటించిన సూపర్ మ్యాన్ సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,800 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 2,000 కోట్లు అనడం జరుగుతుంది. ఆ విధంగా చూస్తే ఈ సినిమా రేపటి కలెక్షన్స్తో తన బడ్జెట్ని అయితే రికవరీ చేసుకొని లాంగ్ రన్లో ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో ఖచ్చితంగా చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు వీడియో సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి, అలాగే సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్. వాడి కోసం వచ్చారుగా, వాడితోనే చావని.